20 జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ఇంటర్నేషనల్ మూన్ డే. సో అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో దీన్ని మొట్టమొదటిసారిగా మనం 2022 నుంచి కూడా మనం దీన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి గల కారణం ఏమిటి అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నాసాకి చెందినటువంటి ఒక మిషన్, లూనర్ మిషన్, దాని పేరే అపోలో 11 అనేటువంటి మిషన్. సో అపోలో 11 అనేటువంటి మిషన్ చంద్రుడి పైన ల్యాండ్ అయింది. అది 20 జూలై 1969లో ల్యాండ్ అయింది. సో దానికి జ్ఞాపకార్థముగా ప్రతి సంవత్సరం కూడా మనం ఇంటర్నేషనల్ మూన్ డేని నిర్వహించుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా స్పేస్ని ఎలా పీస్ఫుల్గా ఉపయోగించుకోవాలి, స్పేస్ అంటే అంతరిక్షాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంతరిక్షంలో ఉన్నటువంటి డెబ్రీస్ అంటే లైక్ ఉపయోగంలో లేనటువంటి శాటిలైట్స్ మనం ఎలా క్లీన్ చేయాలి, వాటిని ఏ విధంగా తొలగించాలి అనేటువంటి ఆస్పెక్ట్స్లో ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి ఈ రోజున చర్చలు అనేటువంటివి చేస్తూ ఉంటాయి. ఇక అదేవిధంగా స్పేస్ అనేటువంటిది అంతరిక్షం పైన అన్ని దేశాలకు కూడా హక్కు ఉంటుంది కాబట్టి అన్ని దేశాలు కూడా సమానంగా ఆ యొక్క స్పేస్ని ఉపయోగించుకునేటువంటి విధంగా కార్యాచరణ ఈ యొక్క ఇంటర్నేషనల్ మూన్ డేని పురస్కరించుకొని చేస్తూ ఉంటారు.